2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, అంటే ఆరోగ్యపరంగా కానీ ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి అనగానే ఎంతో గత 2-3 సంవత్సరాల నుండి కూడా వృశ్చిక రాశి అనగానే ఎంతో ఇబ్బందులలోనే ఉన్నారు. ఎక్కడ చూసినా వృశ్చిక రాశి బాగాలేదు, వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి థంబ్నెయిల్స్, వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, లేవు అని కాదు. ఏదైనా వృశ్చిక రాశి వారు కొని తెచ్చుకుంటారు. కష్టాన్నైనా సుఖాన్నైనా చాలా మట్టుకు సీక్రెట్ మైండ్ సెట్, ఏది చెప్పరు బయటికి అస్సలు. ఎట్టి కోశాన కూడా కోపం వస్తే అరవడం కానీ అంటే వీరి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులపై ప్రదర్శిస్తారు తప్ప పెద్దగా ఆ కోపానికి గురి చేసినటువంటి వ్యక్తులపై ఏం చేయలేని పరిస్థితి. అందుకనే అరవడం ఇంట్లో ఇట్లా. 2021 ఆగస్టు ఉక్రెయిన్ దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి వీరి పరిస్థితి బాగాలేదు. 2024 ఎంతో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది, అంతేగాని పూర్తిగా అయితే లేదు. వృశ్చిక రాశి అనగానే నా, నీ, ను, నే పేర్లతో మొదలయ్యే పేర్లు, యా అక్షరము, జ్యోతి పేరు, జ్యోత్స్న, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారందరూ కూడా వృశ్చిక రాశి వారే. వారి జీవితంలో ఇదొక పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది ఒక గోల్డెన్ ఛాన్స్ అనొచ్చును. కొంత బ్యాడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఎట్టి కోశాలు. గురువు వీరికి కొంత ఒక 2-3 నెలలు మాత్రం బాగుండబోతున్నాడు. ఏప్రిల్, మే, జూన్, జూలై ఆల్మోస్ట్. దీని తర్వాత కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి. ఇక గోల్డెన్ పీరియడ్ ఎందుకన్నా అంటే వీరికి 5వ భావంలో ఉన్నటువంటి శనైశ్వరుడు కాస్త 6వ భావానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నాడు. ఇక్కడ 2022-23లో పుట్టినటువంటి డబ్బులు 2024-25లో డబ్బులు లేవు. 22-23లో వీరిని నమ్మి డబ్బులు ఎంతోమంది ఇచ్చేశారు, లక్షలే. కనీసం ఇప్పుడు 100 రూపాయలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున మోసం, పెద్ద ఎత్తున ట్రేడింగ్లో డబ్బులు పెట్టి లాస్ అయిన వాళ్ళు, పెద్ద ఎత్తున పెద్ద బిజినెస్లు పెట్టి లాస్ అయిపోవడం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా విడాకుల దాకా వెళ్ళడం కానీ, అన్నదమ్ములకు గొడవలు ఏర్పడిన దాఖలాలు కానీ, భూ సంబంధిత వ్యవస్థలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం కానివ్వండి, అదేవిధంగా కొంతమేర ఉద్యోగంలో చికాకు కలిగించే సందర్భాలు కానీ, ఇంట్లో వీళ్ళ అమ్మగారో వీళ్ళ తండ్రి గారికో కొంత ఆరోగ్య సమస్యలతో సతమతమైనటువంటి సందర్భాలు కానివ్వండి, మరణ వార్తలైనా కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు. వీరి జీవితంలోకి భార్యాభర్త ఉండేటువంటి ఒక వృశ్చిక రాశి జీవితంలోకి మరొకరు ఎంటర్ అయినటువంటి దాఖలాలు చెప్తున్నా. నా, నీ, ను, నే అక్షరాలు ఇందులో హిట్ అయినవి ఉన్నవి, ఇందులో ఇబ్బంది కలిగించినటువంటి దాఖలాలు ఉన్నవి, ఈ పేర్లతో మొదలైనవి. ఎందుకు అంటే వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఒకవేళ శుక్ర మహర్దశ గనుక వారికి గనుక ఎంటర్ అయిన శని వీరి జాతకంలో ఉచ్చలో ఉన్న, ఇప్పుడు నాని మనకు తెలుసు, న్యాచురల్
స్టార్ న్యాచురల్ నాని. స్టార్ నాని. ఇతనికి జాతక రీత్యా శనేశ్వరుడు చాలా అద్భుతంగా ఉచ్చలో ఉన్నాడు తులారాశిలో. ఈ శనిలో శని ఎంటర్ అయినటువంటి సందర్భంలో ఎగ్జాక్ట్లీ 2021 ఆ తరుణం తర్వాత నుండి లైక్ అక్కడి నుండి మనకు శ్యామ్ సింగరాయ్ అనేటువంటి సినిమా, అది కాస్త లేట్గా మనకు కరోనా పీరియడ్లో కొంచెం లేట్గా ప్రాజెక్ట్ అయింది. దాని తర్వాత దసరా అని కానీ, అంటే ఇదంతా మాస్, తన క్యారెక్టరే మాస్, మొత్తం మాస్గా చేసుకుంటూ వస్తున్నాడు. అంటే తన జాతకరీత్యా ఆ అద్భుతమైన దశ నడుస్తుంది కనుక అద్భుతంగా పాస్గా ఉంది. కొందరికి ఇదే శనేశ్వరుడు నీచలో ఉండి నీచబడిన దశ నడిస్తే వేరే రకంగా ఉంటుంది. స్టోరీ సెలెక్షన్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, మనకు నాగార్జునకు సంబంధించినటువంటి కొడుకు అఖిల్, అతని పీరియడ్ ఇంకా టైం పడుతుంది. అతనికి కరెక్ట్ సమయానికి కరెక్ట్గా అంటే అతని జాతకరీత్యా ఎగ్జాక్ట్లీ అది ఎందుకంటే ఆ సీక్రెట్ విషయాలు మనం ఎందుకు చెప్పడం, కానీ ఎగ్జాక్ట్లీ తనకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్తో సినిమా తీస్తే మాత్రం పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా. అయితే ఇదంతా ఎందుకు అంటే ఎవరెవరి జాతకరీత్యా కొన్ని ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి మనది. కనుక ఎవరిదైతే వృశ్చిక రాశి ఉందో రాబోయే రోజులలో కూడా మీరు అడిగినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కొంచెం తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. అప్పులు పుట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ మరొక విషయము, భార్యాభర్తలలో అన్యోన్యత. భర్త జీవితంలో ఎవరైనా అమ్మాయి ఎంటర్ అవ్వడం కానీ, భార్య జీవితంలో ఎవరైనా అబ్బాయి ఎంటర్ అవ్వడం కానీ, వీరి జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయాలు అవడాలు కానీ, ఇలాంటి విషయాలు వీరికి తెలుసుకొని గుండె పగిలేలా బాధపడడాలు కానీ, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. అది పెద్ద సంచలనాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి. కనుక కేవలం వీరికి ఒక ప్లస్ ఏంది అంటే డబ్బు పుట్టడం ఒకటే ప్లస్. ఈ సంవత్సరం డబ్బు ఒకటే, మిగిలినవన్నీ అట్లనే ఉంటాయి. పెద్దగా మారేది ఏం లేదు. కోర్టు రిలేటెడ్ కానీ, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ ఉన్నవి. అంటే వీళ్ళకి నరదిష్టి, శత్రుపీడ, అబ్బో 2022, 23, 24, 25 అంతా కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్పాము. కనుక ఇప్పుడు ఎంతోమంది కూడా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు అనవసరమైన పదజాలాలు వాడి ఇబ్బందులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. కర్మ ఏదైనా కూడా కొన్ని ఉంటవి. మరి ఈ వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు? వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి దర్శనము, ప్రతి పౌర్ణమికి గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనము, ఎక్కడైనా హోమము చేసినా చేయించుకున్న శుభంగానే ఉంటుంది. ఇప్పుడు మన ఆధ్వర్యంలో సుమారుగా ప్రతి పౌర్ణమికి గానుగాపూర్లో అత్యంత వైభవంగా కూడా స్వామివారి మూల మంత్ర హోమాలు అనేటువంటి నిర్వహిస్తున్నాం గత 5 సంవత్సరాల నుండి. కనుక ఎవరైనా వచ్చినా ఈ పూజలో పాల్గొనాలనుకున్నా కూడా కింద కనబడిన నెంబర్ను సంప్రదించవచ్చు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. కనుక వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా చెప్పడంలో మనం దిట్ట. కనుక నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది వారు రాసి పెట్టుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్. చూసారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.